గత కొంతకాలంగా దక్షిణాది సినిమాలు జాతీయ స్థాయిలో దుమ్ము రేపుతుంటే బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇదే విషయాన్ని బాలీవుడ్కి చెందిన ప్రముఖులే బహిరంగంగా అంగీకరించారు కూడా. ఈ తరుణంలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దురంధర్ సినిమా కొత్త జోష్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎంతో కాలంగా వస్తున్న విమర్శలకు సమాధానం చెప్తూ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్లో ఈ సినిమా వసూళ్లు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పాలి. రణ్వీర్ సింగ్తో పాటు ఇందులో విలన్గా నటించిన అక్షయ్కు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రాల్లో దురంధర్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క హిందీ భాషలోనే విడుదలై ఇంత భారీ మొత్తం వసూలు సాధించిన రెండవ సినిమాగా కూడా దురంధర్ రికార్డు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. అది కూడా జనవరి 30 నుంచే. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ఓటీటీలో కూడా ఒక హిందీ భాషలోనే వస్తుందా, ఇతర భారతీయ భాషల్లో కూడా వస్తుందా అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న దురంధర్ మూవీ ఓటీటీలో ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో సంజయ్ దత్తో పాటు అర్జున్ రాంపాల్లు కూడా కీలక పాత్రలు పోషించారు.